హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. మీ అందరి ఆదరాభిమానాలతోటి, మీ ప్రోత్సాహంతో, మీ సహకారంతో హిందూ జనశక్తి యూట్యూబ్ ఛానల్ దిగ్విజయంగా దూసుకుపోతూ ఉంది. అయితే హిందూ జనశక్తి ఛానల్కి సంబంధించి, సంస్థకి సంబంధించి ఎప్పటికప్పుడు మీతో కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూనే ఉన్నాం. అలాగే మా అవసరాలు, కష్టాలు కూడా మీకే చెప్పుకోగలం కాబట్టి ఈ వీడియో చేస్తూ ఉన్నాను. హిందూ జనశక్తి సంస్థ కార్యక్రమాల నిమిత్తం, లేకపోతే ఈ గ్రంథాలయ నిర్వహణ కావచ్చు, మన రీసెర్చ్ పని నిమిత్తం కావచ్చు, లేకపోతే ఇతరత్ర కార్యక్రమాల కోసం కావచ్చు, హిందూ బంధువులు ఎంతోమంది ఆర్థికంగా తమ తోడ్పాటుని అందిస్తూ ఉన్నారు. అందులో నెలవారీ ఇచ్చేవాళ్ళు కొంతమంది అయితే, సంవత్సరానికి ఒకసారి ఏకమొత్తంగా పెద్ద అమౌంట్లు ఇస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. అయితే నెలవారీ విరాళాల రూపంలో ఇస్తున్న వాళ్ళు చాలామంది ఒక నెలలో ఇచ్చినప్పుడు రెండో నెలలో కొన్నిసార్లు వాళ్ళ పనుల ఒత్తిడి వల్ల కావచ్చు, మరో కారణం చేత కావచ్చు, కొన్నిసార్లు గుర్తు లేక కావచ్చు ఇవ్వలేకపోతూ ఉన్నారు. అటువంటి సందర్భాల్లో ఆర్థిక కష్టాలు అనేవి సంస్థల్ని దారుణంగా వెంటాడుతూ ఉన్నాయి. ఇప్పటికీ హిందూ జనశక్తి యొక్క రెవెన్యూ స్టేటస్ ఏంటి అనేది కూడా ప్రతి ఒక్కరికి తెలియాలి కాబట్టి ఒక్కసారి ఈ వీడియో చేస్తున్నా. ఎందుకంటే ఛానల్కి సంబంధించి పర్టికులర్గా రెవెన్యూ పరంగా చూసుకుంటే చాలా వెనుకబడి ఉండాల్సి వస్తుంది. కారణం ఏంటంటే వీడియోలు మాత్రమే చేయటమే నా పని అయితే కనుక ఖచ్చితంగా వీడియోస్ మీద ఏదో చేయొచ్చు. వీడియోలతో పాటు క్షేత్రస్థాయి కార్యక్రమాలు, అంటే దేవాలయాల రక్షణ విషయంలో కేసులు వేయటం కావచ్చు, లేకపోతే అక్కడికి వెళ్ళి ఉద్యమాలు చేయటం కావచ్చు, లేకపోతే ఏదైనా కౌన్సిలింగ్ల నిమిత్తం, లేదంటే మీటింగ్ల నిమిత్తం వేరే ఊర్లు వెళ్ళటం కావచ్చు, ఇవన్నీ కూడా ఉంటున్నాయి. కాబట్టి రెగ్యులర్గా ఒక ప్రొఫెషనల్ యూట్యూబర్ మాదిరిగా వీడియోలు చేయలేకపోతున్నాం. దాంతో ఒక్కసారి రెవెన్యూ ఎట్లా వస్తుంది అనేది మీరే చూడండి. చూస్తున్నారు కదా, రెవెన్యూ లాస్ట్ 30 డేస్ నుంచి చూస్తే కేవలం $440 మాత్రమే ఇది. కానీ నిజానికి ఒక ఛానల్ రన్ అవ్వాలి, సఫిషియెంట్గా రన్ అవ్వాలి అంటే కనీసం $2,500 ఉంటే కనుక మనకి సఫిషియెంట్గా రన్ అవుతుంది. ఎడిటర్స్ కోసం కావచ్చు, లేకపోతే ఇతర స్టాఫ్ విషయంలో కావచ్చు, కాల్స్ చూస్తున్న వాళ్ళకి కావచ్చు, ఆఫీస్ రెంట్ కావచ్చు, ఇంటర్నెట్ కావచ్చు, కరెంట్ బిల్స్ కావచ్చు, ఇవన్నీ ఉంటాయి. ఇవే కాకుండా మధ్య మధ్యలో ఛానల్ కోసం అని చెప్పేసి కొన్ని ఎక్విప్మెంట్స్ తీసుకుంటూ ఉంటాం. ఆ తీసుకున్న వాటిల్లో కొన్ని పాడవుతూ ఉంటాయి, కొన్ని అప్గ్రేడేషన్ చేసుకోవాల్సి ఉంటూ ఉంటాయి. ఈ విధంగా ఎన్నో ఖర్చులు, ఎన్నో వ్యయ ప్రయాసాలు ఉంటాయి. కాబట్టి ఛానల్ రెవెన్యూని కనీసం $2,500కి తీసుకువెళ్ళాలి అనేది ఒక టార్గెట్గా పెట్టుకున్నాం. అయితే ఎంత కష్టపడ్డా గుర్తుపెట్టుకోండి, ఛానల్లో వీడియోస్ వల్ల మాత్రం ఖచ్చితంగా అంత రెవెన్యూ మనం ఎప్పటికీ రీచ్ అవ్వలేం. ఎందుకంటే మనం పెడుతున్న వీడియోస్ అన్నీ కూడా హిందుత్వ రిలేటెడ్ కాబట్టి మామూలుగానే కొంచెం ప్రమోషన్ తక్కువ ఉంటుంది. అలాగే పెట్టిన వీడియోస్లో ప్రమోట్ అయిన వాటికి కూడా ఎట్లా ఉంటుందంటే మోస్ట్ ఆఫ్ ద వీడియోస్కి లిమిటెడ్ యాడ్స్, లేకపోతే నో యాడ్సే వస్తూ ఉన్నాయి. కమ్యూనిటీ స్టాండర్డ్స్ అది ఇది అని చెప్పేసి. ఎందుకంటే మనం ఈ రెవెన్యూ కోసం అని చెప్పేసి కూర్చోబెట్టేసి ఈ పాస్టర్లు ఎంత ఏదో మాటలు మాట్లాడినా పాస్టర్ గారు అని మాట్లాడలేం. మనం అంతా ఫార్మల్గా మాట్లాడకపోతే మనం మాట్లాడే మాటలకి ఖచ్చితంగా ఈ ప్లాట్ఫామ్ని ఇస్తున్న విదేశీయుడు ఎవడైతే ఉన్నాడో వాడికి కాలుద్ది. కాలినోడు మన ఎందుకు ప్రమోట్ చేస్తాడు? అలాగని చెప్పేసి మనం కేవలం వాళ్ళని తిట్టుకుంటూనే పనిచేస్తున్నామా అంటే లేదు. హిందుత్వానికి సంబంధించి ఎవరైతే క్రైస్తవులు మాట్లాడుతున్నారో వాళ్ళకి కౌంటర్స్ చేస్తున్నాం, ముస్లింలు మాట్లాడతారో వాళ్ళకి కౌంటర్స్ చేస్తాం, కమ్యూనిస్టులు, నాస్తికులు, ఈ కుహనావాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కౌంటర్లు చేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు హిందుత్వంలోనే ఉంటూ హిందూ ముసిగేసుకుంటూ ఎవరైతే మన గురించి తప్పుడు ప్రచారాలు చేస్తారో వాళ్ళకి సమాధానాలు చెప్పాల్సి వస్తుంది. అందులో నెగిటివ్ మైండ్ సెట్తో మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు, తెలియక అమాయకత్వంతో మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఏది ఎవరెట్లా మాట్లాడినా కూడా దానికి సంబంధించిన వివరణ హిందువులకి ఇవ్వాల్సిన బాధ్యత మా మీద ఉంది. దానికోసం అని చెప్పేసి అనునిత్యం మన గ్రంథాలని మేము రీసెర్చ్ చేస్తూనే ఉంటాము. దానికి గురువుల ఆశీర్వాదం కొంత, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటున్నది కొంత కావచ్చు, అన్నీ కలిపి ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్కి క్రోడీకరించుకుంటూ సనాతన ధర్మాన్ని అన్ని వర్గాల వాళ్ళకి అర్థమయ్యేలాగా చేయాలంటే ఏమేం చేయాలో అవన్నీ చేస్తూనే ఉన్నాం. అయితే ఈ క్రమంలో మీ అందరికీ చేసే రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే ప్రతి నెల హిందూ జనశక్తికి ఎంతో కొంత సహాయం చేయాలి అనుకుంటూ ఉంటారో అటువంటి వాళ్ళు ఫోన్పే, గూగుల్ పే ద్వారా పంపించేవాళ్ళు, మేము మర్చిపోకుండా పంపించగలుగుతున్నాము, ఆటోపే పెట్టుకున్నాము అనుకునే వాళ్ళకి చాలా రుణపడి ఉంటాము. ధన్యవాదాలు కూడా. ఎవరైతే మర్చిపోతున్నాము లేకపోతే చేయలేకపోతున్నాము అనుకుంటారో అటువంటి వాళ్ళందరికీ విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి హిందూ జనశక్తి యొక్క యూట్యూబ్లో సబ్స్క్రైబ్ బటన్ పక్కనే జాయిన్ అని చెప్పేసి ఉంటుంది. ఆ జాయిన్ మెంబర్షిప్లో కనుక మీరు వెళ్ళేసి ఆ ఆటో పేమెంట్ లాగా పెట్టుకున్నారు అంటే మనకి ఇక్కడ మొత్తం 6 రకాల పర్క్స్ ఉన్నాయి. 6 రకాల పర్క్స్ ఏంటనేది కూడా ఒకసారి మీకు చూపిస్తాను. చూడండి. ఈరోజు చూస్తున్నారు కదా, మొదటిది $199 డోనర్, తర్వాత $399, తర్వాత $799, ఇప్పుడు కొత్తగా $1,999, అదేవిధంగా $3,999, అలాగే $7,999, ఇలా మరో 3 రకాల స్లాబ్స్ని కూడా సెట్ చేయడం జరిగింది. చెప్పాను కదా, $2,500 ఈ టార్గెట్ రీచ్ అయ్యి, అంటే ప్రతి నెల ఈ ఛానల్ మెయింటెనెన్స్ ఎట్లా, ఛానల్ నిర్వహణ ఎట్లా, ఛానల్ కోసం ఏమేం చేయాలి, వీడియోస్ కోసం బయట పనులు మానాలా, బయట పనుల కోసం వీడియోస్ మానేయాలా అనే కన్ఫ్యూజన్లో లేకుండా
దిగ్విజయంగా రెండు జరగాలి అంటే ఛానల్కి అనుకున్నంత సపోర్ట్ కావాలి. ఈ సపోర్టు మనం ఎవరినో బయట వాళ్ళని అడగలేము, అడిగే అలవాటు కూడా లేదు. అందుకే ఎప్పట్లాగే మిమ్మల్ని అడుగుతున్నాను, అవకాశం ఉన్నవాళ్ళు మాత్రమే దయచేసి ఇబ్బంది పడకుండా, ఎందుకంటే ఇబ్బంది పడకుండా అనే మాట ఎందుకంటున్నానంటే ఎవరి ఇబ్బందులు ఏంటి అనేది వాళ్ళకి మాత్రమే తెలుస్తాయి. కొంతమందికి ఆ నెలలో సినిమా కోసమో లేకపోతే బార్కి రెస్టారెంట్కి పెట్టే ఖర్చు కూడా వాళ్ళు అవసరమే అనుకుంటవచ్చు కొంతమంది. అలాంటి వాళ్ళకి మనం ఎన్ని చెప్పినా ఏం చెప్పినా మారతారని నేను అనుకోవట్లేదు. కానీ ధర్మం గురించి చింతన కలిగిన హిందువులు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళు దేశం కోసం మనం చేయాల్సిన పని మన వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మన వాళ్ళకి మనమే అండగా ఉండాలి కాబట్టి అనుకున్న వాళ్ళు దయచేసి ఇట్లాంటి హై వాల్యూ పర్క్స్ కూడా తీసుకుని ఛానల్కి అండగా నిలబడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ సబ్స్క్రిప్షన్స్ ఎవరైతే తీసుకుంటున్నారో అటువంటి వాళ్ళతోటి ప్రతి నెలకి లేదంటే అట్లీస్ట్ 2 monthsకి ఒకసారి పర్సనల్గా ఇంటరాక్ట్ అవ్వడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాము. అంటే ఓన్లీ మెంబర్స్ ఓన్లీ లైవ్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి కూడా మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలాంటి సందర్భంలో నేరుగా నాతోటి ఎంగేజ్ అవ్వడానికి, మనం కలిసి మాట్లాడుకోవడానికి, నాకేదన్నా ఇన్పుట్స్ ఛానల్ డెవలప్మెంట్ పరంగా కావచ్చు, కంటెంట్ పరంగా కావచ్చు ఇవ్వాలనుకుంటే, ఎందుకంటే ఛానల్ కంటెంట్ పరంగా చూసుకున్నట్లయితే నా వరకు నేను మ్యాక్సిమం అంత రీసెర్చ్ చేసుకుని ప్రామాణిక గ్రంథాల ఆధారంగానే వీడియోస్ చేస్తూ ఉన్నాను. అయినప్పటికీ మానవులం కదా, తెలియకుండా చిన్న చిన్న తప్పులు జరగవచ్చు కూడా. అలాంటి జరుగుతున్నప్పుడు దయచేసి మీ సైడ్ నుంచి ఇన్పుట్స్ ఇవ్వచ్చు, లేకపోతే నేను కరెక్ట్ చెప్పినా అది మీకు తప్పు అనిపించవచ్చు. అలాంటి మీటింగ్స్లో ఆ తప్పు ఏంటి అనేది మీరు చెప్తే ఆ తప్పుల్ని సరి చేసుకోవడానికి, లేకపోతే దాని వెనకాల ఉన్న అసలైన కారణం ఏంటి అని నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడానికి ఒక ఆస్కారం ఉంటుంది. కాబట్టి అట్లాంటి లైవ్స్ కూడా ప్లాన్ చేద్దాం. అలాగే చాలామంది దాతల గురించి కూడా చూస్తున్నాను. కొంతమంది చెప్పిన మాట వినటం మంచిదే, కానీ చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళు అందరి మాటలు వినేసి సంస్థలకి మీరిచ్చే సహకారాన్ని, మీరిస్తున్న ప్రోత్సాహాన్ని గనక నిలిపేసినట్లయితే ఏ రకంగా కార్యక్రమాలు ముందుకెళ్తాయో ఆలోచించండి. అలాగే కొంతమందిని చూస్తూ ఉన్నాను, ఈ నెల 1000 రూపాయలు ఇస్తే వచ్చే నెలకు వచ్చేప్పటికి 500 ఇవ్వటం, 300 ఇవ్వటం అట్లా చేస్తూ ఉన్నారు. ఎస్, మీకు అనిపించవచ్చు వీడితో పాటు ఇంకొంతమంది పనిచేస్తున్నారు, అందరికీ సహకరించాలి కదా అని చెప్పేసి. ఇక కొత్త వాళ్ళకి సహకరించాలంటే పాత వాళ్ళకి సహకారాన్ని ఆపేస్తేనో తగ్గిస్తేనో, పాత వాళ్ళు అప్పటిదాకా చేసిన కార్యక్రమాలు అప్పటిదాకా చేసినందుకు చూపిస్తున్న కృతజ్ఞత ఏమనుకోవాలి చెప్పండి. కాబట్టి దయచేసి హిందూ జనశక్తికి ఎప్పటి నుంచో సహకారం ఇస్తున్న దాతలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి సంస్థకు మీ యొక్క సహకారాన్ని పూర్తి స్థాయిలో కొనసాగించండి. అలాగే కొత్త వాళ్ళందరికీ విజ్ఞప్తి ఏంటంటే, నెల నెల మేము మర్చిపోకుండా పంపగలము అనుకున్న వాళ్ళు నెలవారీ చందాదారులుగా చేరి ఫోన్పే, గూగుల్ పే నెంబర్స్ ఏవైతే డిస్ప్లే అవుతున్నాయో వాటి ద్వారా సహకరించండి. లేని పక్షంలో ఈ జాయిన్ బటన్ ఏదైతే ఉందో దాని ద్వారా రికరింగ్ సబ్స్క్రిప్షన్ కనుక మీరు తీసుకున్నట్లయితే ఆటోమేటిక్ పేమెంట్స్ ద్వారా ప్రతి నెల కూడా సంస్థ యొక్క యూట్యూబ్ అకౌంట్లోకి మీ విరాళం అనేది రెవెన్యూ రూపంలో రావటం జరుగుతుంది. తద్వారా ఛానల్ భవిష్యత్ అంతా కూడా ఇలా మేము వెతుక్కునే అవసరం లేకుండా, ఏంటి పరిస్థితి అని ఆలోచించే భయం లేకుండా దర్జాగా ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి ఉంటుంది. ఈరోజు నిజంగా మేము రెవెన్యూ కోసమే ఏదైనా చేసుకోవాలి అనుకుంటే వంటల ఛానల్లో లేకపోతే ట్రావెల్ బ్లాగ్స్ ఇట్లాంటివి ఏదైనా పెట్టుకుంటే అద్భుతంగా నడిచిపోతాయి. కానీ మనం సిద్ధాంతం కోసం వెళుతున్న వాళ్ళం. ఈ సిద్ధాంతం కోసం కేవలం మాటలే కాదు, శక్తి మేరకు పోరాటం కూడా చేస్తూ ఉన్నాం. అలాగే ఇప్పటిదాకా హిందూ జనశక్తి చట్టపరంగా చేసిన కేసులు కావచ్చు, ఇవన్నీ కూడా మీ అందరి దృష్టికి వచ్చినాయి ఆల్రెడీ. అలాగే మొన్న కూడా చూసుకున్నట్లయితే శ్రీశైలంలోని ఏఈఓ పైన తీసుకునే చర్యలు కావచ్చు, అలాగే మొన్న శ్రీశైలంలో పనిచేస్తున్న ఒక అన్యమత ఉద్యోగస్తురాలపైన ఇచ్చిన ఫిర్యాదులు కావచ్చు, ఇవన్నీ కూడా నడుస్తూనే ఉంటాయి. అండ్ మోరోవర్ పాస్టర్లు బెంజిల్లో తిరిగినా, ముల్లాలు విల్లాల్లో తిరిగినా పట్టించుకొని చాలామంది హిందుత్వవాదులు గురువుల సహకారంతో ఏదన్నా ఒక ప్రదేశానికి వెళ్ళొస్తే మాత్రం చాలా మాటలు మాట్లాడేస్తున్నారు. మీ డబ్బులతో జల్సా చేస్తున్నారు, మీ డబ్బులతో జల్సా చేస్తున్నారని. రే బాబు, మేము ఎక్కడికి వెళ్ళినా జల్సాలు ఉండవు, జల్సాగా కనపడతాము, కులాసాగా కనిపిస్తాం. దాని అర్థం అక్కడ కూడా ధర్మం కోసం పనిచేస్తున్నాం కాబట్టి ఆ సంతోషం. మేము దేశం మారొచ్చు, తినే ఫుడ్ మారొచ్చు, ఒంట్లో బ్లడ్ మారదురా బ్లడీ ఫూల్స్ అని చెప్పాలని ఉంటుంది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ధర్మం 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 ఇదే ఆలోచిస్తూ ఉంటాం. ఇన్ని ఆలోచిస్తున్నాం కాబట్టి, ఇంత చేటు పనిచేస్తున్నాం కాబట్టి మాకు ఇంతమంది శత్రువులు తయారయ్యారు. గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి మనల్ని వ్యతిరేకిస్తున్నాడు అంటే ఆడు మనలాగా పని చేయలేడు కాబట్టి మన గురించి 10 మందికి చెప్తూ ఉంటాడు. మనలాగా పనిచేసేవాడైతే మనకంటే ఎక్కువ పనిచేసి వీడికంటే వీడు బెటర్ రా అనిపించుకునేలాగా వెళతాడు. కాబట్టి నా గురించో లేకపోతే నాలాంటి వాళ్ళ గురించో ఎవరైనా మాటలు చెప్తూ ఉంటే అటువంటి చెప్పుడు మాటలకు దూరంగా ఉండండి. మీ సహకారాన్ని హిందూ జనశక్తికి కొనసాగించండి. హిందూ జనశక్తి మీ సహకారం కోసం వేచి చూస్తూనే ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజున మా ఇంట్లో అంబానీ పుట్టాలి, పక్కింట్లో శివాజీ పుట్టాలని కోరుకుంటున్నారు. అలాంటి శివాజీలాగా మేము ముందుకొచ్చేసి మా ప్రాణాలకు తెగించి మేము నిలబడ్డాము అంటే మన ధర్మం కోసమే. కానీ ఆ ధర్మం కోసం పనిచేసే క్రమంలో మన వాళ్ళందరూ మనకు తోడుంటారు అన్న ఒక భరోసాతోటి, ఆ భరోసాని, ఆ నమ్మకాన్ని గెలిపించాల్సిన బాధ్యత మాత్రం ఖచ్చితంగా మీ మీదే ఉంది. అందుకే మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, హిందూ జనశక్తికి ఈ జాయిన్ బటన్ ద్వారా
ఈ హై వాల్యూ పర్క్స్ తీసుకోగలిగిన స్తోమత ఉన్నవాళ్ళు దయచేసి తీసుకుని సంస్థకి సహకరించండి. అలా కాకుండా ఇప్పటికీ 199, 399, 799 ద్వారా సహకరిస్తున్న మిత్రులు, బంధువులు, ఆత్మీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరొకసారి శిరస్సు వచ్చి పాదాభివందనం తెలియజేసుకుంటున్నా. ఇంతకాలం ఈ హై లెవెల్ పర్క్స్ అందుబాటులో లేవు కాబట్టి ఓకే, ఇప్పుడు వచ్చాయి కాబట్టి దయచేసి తీసుకోగల స్తోమత ఉన్నవాళ్ళు ఇవి కూడా తీసుకోండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. సనాతన ధర్మ రక్షణలో ఉన్న మన ఛానల్కి మీ రక్షణ, మీ సహకారం ఎంతో అవసరం. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి.